Yeah, guys. Good evening, all of you. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం సబ్జెక్టివ్ టాపిక్ అయినటువంటిది మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేసి మనం విజయనగర అంపైర్, విజయనగర సామ్రాజ్యమైనటువంటి దాని గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ గెట్ ఇన్ టు ద సబ్జెక్టులోకి వెళ్ళే కన్నా ముందు మనం కొన్ని మాట్లాడుకుందాం. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. విజయనగర అంపైర్ వాజ్ అ ఫ్యూ టెరిటరీస్ అండర్. విజయనగర సామ్రాజ్యమైనటువంటిది ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారు? సరే, అది వదిలేయండి. ఇంకో క్వశ్చన్ అడుగుతా, అందరు ఆన్సర్ చేయండి. డెత్ ఆఫ్ కాకతీయాస్, కాకతీయులైనటువంటి వాళ్ళు ఎప్పుడు మరణించారు? మిమ్మల్ని అడుగుతున్నా, వెన్ కాకతీయ డైడ్, కాకతీయులైనటువంటి వారు ఎప్పుడు మరణించారు? ఇన్ 1323, 1323వ సంవత్సరంలో కాకతీయులైనటువంటి వాళ్ళు మరణిస్తారు. దట్ వాజ్ నోన్ ఫ్రమ్ ముసునూరు ప్రళయ నాయక. ముసునూరు ప్రళయ నాయక విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ముసునూరు ప్రళయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం ఆధారంగా కాకతీయుల యొక్క మరణం గురించి పేర్కొనడం జరుగుతుంది. అదొక ఎవిడెన్స్. రెండవది వచ్చేసి ముసునూరు కాపయ్య నాయకు ఉంటాడా? ఆ కాపయ్య నాయక యొక్క మదర్ పేరు ఏంటంటే అనితల్లి. అనితల్లి ఈమె వేయించినటువంటి కలువ చెరువు శాసనం, కలువ చెరువు ఇన్స్క్రిప్షన్. దిస్ ఇన్స్క్రిప్షన్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద క్వారల్స్ విచ్ అకర్డ్ బిట్వీన్ ఢిల్లీ సుల్తాన్స్ అండ్ కాకతీయాస్. కాకతీయులకు ఢిల్లీ సుల్తాన్ రాజులకు మధ్య ఉన్నటువంటి ఘర్షణల గురించి తెలియజేసేటువంటిది అనితల్లి కలువ చెరువు ఇన్స్క్రిప్షన్. Of course, you all know that Kakatiya were destroyed by the uprise of the Delhi Sultans. ఢిల్లీ సుల్తాన్ల యొక్క విజృంభణ వలన కాకతీయులైనటువంటి వాళ్ళు మరణిస్తారు. అవునా? ఇంకో ఎవిడెన్స్ కూడా ఉంది. అదేంటంటే రాజమండ్రి పెదమసీదు, రాజమండ్రి పెదమసీదు ఇన్స్క్రిప్షన్. ఈ పెదమసీదు ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది కూడా కాకతీయుల యొక్క మరణం గురించి తెలియజేసినటువంటిదే. ఓకేనా? ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కాకతీయాస్, ఓరుగల్లు కాల్డ్ యాజ్ సుల్తాన్పురం. ఓరుగల్లుని సుల్తాన్పురం అని పేరు పెట్టారు. దట్ సుల్తాన్పురము విచ్ వాజ్ రూల్డ్ బై మాలిక్ మక్బుల్. మాలిక్ మక్బుల్ అయినటువంటి వారు పరిపాలిస్తారు. దిస్ ఆల్ వాచ్ ఎస్పెషల్లీ నోన్ ఫ్రమ్ రాజమండ్రి పెదమసీదు. రాజమండ్రి పెదమసీదు శాసనం ద్వారా మనం కాకతీయులు మరణించిన తర్వాత ఓరుగల్లుని సుల్తాన్పురం అన్నారట. దట్ సుల్తాన్పురం విచ్ రూల్డ్ బై మాలిక్ మక్బుల్. మాలిక్ మక్బుల్ వాజ్ అ గవర్నర్ హూ అపాయింటెడ్ బై మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్నే ఉల్గు ఖాన్ అని చెప్పేసి కూడా అంటారు. ఉల్గు ఖాన్ అని చెప్పేసి అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా కాకతీయుల యొక్క మరణం గురించి తెలియజేసేటువంటి ఇన్స్క్రిప్షన్స్. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కాకతీయాస్, కాకతీయులైనటువంటి వాళ్ళు మరణించిన తర్వాత 1325, 1325లో ముసునూరు నాయక అనే ఒక కింగ్డమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ద పద్మనాయక అనే మరొక కింగ్డమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ద రెడ్డి నాయక, అనదర్ కింగ్డమ్ ఆల్సో విచ్ వాజ్ ఎస్పెషల్లీ స్టార్టెడ్ ది ముసునూరు నాయక. దిస్ క్యాన్ బి సీన్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ది కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా ప్రాంతం మరియు ఖమ్మం ప్రాంతాల్లో ముసునూరు నాయకులు ఆవిర్భవిస్తారు. పద్మనాయకులైనటువంటి వారు నల్గొండ ఈ ప్రాంతాల్లో మనకు కనబడేటువంటిది పద్మనాయక రాజ్యం. రెడ్డి నాయకులైనటువంటి వాళ్ళు, రెడ్డి నాయకాస్ వచ్చేసి ప్రకాశం తర్వాతకి గుంటూరు ప్రాంతం, ఆ ప్రాంతాలకి స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది. దిస్ 3 డైనస్టీస్, 3 రాజవంశాలైనటువంటి 1325లో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత
1335వ సంవత్సరంలో ఇన్ 1335 మధురా సుల్తాన్లు అనే ఒక పిలువబడేటువంటి కింగ్డమ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది తమిళనాడు రీజియన్లో. 1336లో విజయనగర సామ్రాజ్యమైనటువంటిది ఆవిర్భవించడం జరుగుతుంది. 1347లో బహుమనీ సామ్రాజ్యమైనటువంటిది ఆవిర్భవించడం జరుగుతుంది. ఇది వచ్చేసేమో తమిళనాడులో స్టార్ట్ అవుతుంది. విజయనగర అంపైర్ వచ్చేసి సౌత్ కర్ణాటక, దక్షిణ కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది. బహుమనీ అంపైర్ వచ్చేసేమో నార్త్ కర్ణాటకలో, ఉత్తర కర్ణాటకలో ప్రారంభమవుతుంది. చలో ఇప్పుడు చూద్దాం. ఓకే యా వేణుగోపాలస్వామి టెంపుల్ అయినటువంటి దాన్ని తర్వాత రాజమండ్రి పెద్ద మసీదుగా మార్చడం జరుగుతుంది. దట్ వాజ్ యాక్చువల్లీ కన్స్ట్రక్టెడ్ బై ద రాజరాజ నరేంద్రుడు అయినటువంటి వారు దానిని నిర్మిస్తారు. కానీ దాన్ని మసీదుగా మార్చినటువంటి వారు ఎవరు అంటే జియాజుద్దీన్ తుగ్లక్ అండ్ ద మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా? చలో ఇక్కడ చూడండి, మనకి కాకతీయ రాజులు ఉన్నారు. కాకతీయ కింగ్డమ్ అయినటువంటిది ఉంది. కాకతీయ కింగ్డమ్ దగ్గర గమనించండి, రెండవ ప్రతాపరుద్ర టైం పీరియడ్లో 77 మంది నాయంకరులు అనే కాన్సెప్ట్ కనబడుతుంది. అవునా? చెప్పండి. డ్యూరింగ్ ద సెకండ్ ప్రతాపరుద్ర టైం పీరియడ్ ద 77 నాయంకర సిస్టమ్ కెన్ బి సీన్. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. హూ ఇంట్రడ్యూస్డ్ నాయంకర సిస్టమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 72 నియోగాధిపతి? ఎస్, 72 నియోగాధిపతి అనే స్థానంలో 77 మంది నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు రుద్రమదేవి అయినటువంటి వారు. ఆ తర్వాతకి ఈ 77 మంది నాయంకరులు అని పిలువబడేటువంటి విధానమైనటువంటి దాన్ని, ఇక్కడ పదవులు ఉన్నాయి కదా నాయంకర పదవులు, ఈ నాయంకర పదవుల కోసం పద్మనాయకులకు మరియు రెడ్డి నాయకులైనటువంటి వాళ్ళకు గొడవలు జరుగుతాయి. పద్మనాయకులకు, రెడ్డి నాయకులకు గొడవలు జరుగుతాయి. ఇదే టైం పీరియడ్లో, ఈ టైం పీరియడ్ ఉందా రెండవ ప్రతాపరుద్ర, ఈ టైం పీరియడ్లో హరి, హర అండ్ బుక్కా అని పిలువబడేటువంటి వాళ్ళు కాకతీయుల ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఓకేనా? ఎవరు ఆస్థానంలో ఉంటారు? కాకతీయ ఆస్థానంలో హరిహర అండ్ బుక్కా అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఓకేనా? చలో నేను మీకేం చెప్పాను, రెండవ ప్రతాపరుద్ర సెకండ్ ప్రతాపరుద్ర డెస్ట్రాయిడ్ బై ద ఉల్గు ఖాన్, ఆల్సో నోన్ యాజ్ జూనా అన్న ఉల్గు ఖాన్ అన్న ఒకటే. అతను టోటల్గా డెస్ట్రాయ్ చేశాడు. డెస్ట్రాయ్ చేసేసి ఓరుగల్లు నుంచి ఢిల్లీకి తీసుకెళ్తా ఉంటాడు. ఓరుగల్లు నుంచి ఢిల్లీకి తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఈ హరిహరాని బుక్కాని కూడా తీసుకెళ్తాడు. హరిహర బుక్క అయినటువంటి వాళ్ళు వెళ్తారు అక్కడికే, ఢిల్లీకి వెళ్ళేసి ఇస్లాం రిలీజియన్ కూడా తీసుకున్నారు. ఏ మతమైనటువంటి తీసుకున్నారు నాన్న? ఇస్లాం రిలీజియన్ అయినటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఆ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ యాదవ రాజ్యం అయినటువంటిది ఎక్కడ కనబడుతుంది? ఇన్ ద రీజియన్ ఆఫ్ ది మహారాష్ట్ర. అవునా? యాదవ రాజ్యం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో ఉంటుంది. మరొక వైపు ఏమో హోయాసల కింగ్డమ్, హోయాసల రాజ్యం అయినటువంటిది ఉంటుంది. హోయాసల క్యాపిటల్ ఏంది? ద్వార సముద్రం అయినటువంటిది హోయాసల యొక్క క్యాపిటల్ అయినటువంటిది. ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవలు నడుస్తూ ఉంటాయి. యాదవ రాజులకు, హోయాసలులైనటువంటి వాళ్ళకి సౌత్లో గొడవలు నడుస్తూ ఉంటాయి. ఆల్రెడీ కాకతీయ అంపైర్ డెస్ట్రాయ్ అయిపోయింది, కాకతీయ రాజ్యం అంతరించిపోయింది. కాకతీయ రాజ్యం అంతరించిపోవడమే కాక నార్త్ ఇండియాలో జియాజుద్దీన్ తుగ్లక్ చనిపోతాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ అపాయింట్ అవుతాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజు అవుతాడు. ఇట్లా పొలిటికల్ చేంజెస్, రాజకీయ మార్పులైనటువంటివి వస్తాయి. ఇదే హోయాసల కింగ్డమ్ ఉందా, ఈ హోయాసల కింగ్డమ్లో ఇక వీరబల్లాల అని పిలువబడేటువంటి ఒక కింగ్ ఉండేటువంటి వాడు. ఎవరుంటారు? వీరబల్లాల.
వీరబల్లాల కింగ్ దగ్గర సంగమ అని పిలువబడేటువంటి ఒక ఆఫీసర్ ఉంటాడు. ఓకేనా? వీరబల్లాల కింగ్ దగ్గర ఎవరు ఉన్నారు? సంగమ అని పిలువబడేటువంటి ఆఫీసర్ ఉంటాడు. 5th వీరబల్లాల కాదు, 3rd వీరబల్లాల. ఆయన తర్వాత వచ్చిన వాడు 4th వీరబల్లాల, 5th కాదు రానా. ఓకేనా? లెట్ ఇట్ బి. అట్లా ఈ సంగమ అని పిలువబడేటువంటి ఆఫీసర్ ఉంటాడు. ఆ సంగమ ఆఫీసర్కి ఓకే హరిహర 5 మంది కుమారులు. ఆయనకి ఎంతమంది కుమారులు? 5 మంది. హరిహర, బుక్క, మారప్ప అండ్ ముద్దప్ప అండ్ కంపన అని పిలువబడేటువంటి 5 మంది కుమారులు ఉంటారు. ఆయన యొక్క కుమారులు ఎంతమంది నాన్న? 5 మెంబర్స్. హరిహర, బుక్క, నాట్ ది బొక్క, బుక్క. ఓకే రైట్. మారప్ప, ముద్దప్ప అండ్ కంపన. చూడండి, కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అప్పతో స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా నేనేం చెప్పినా మీకు, నా పేరు దత్తు మేత్రే, కానీ నేను కర్ణాటకకు పోతే ఏనప్ప దత్తప్ప అంటారు. మా డాడీ పేరు గుండప్ప. అప్పాలే అని పిలుస్తారు అక్కడ. అప్ప అంటే తండ్రి అని అర్థం. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయండి. హూ కాల్డ్ యాజ్ బప్పారక పాద పద్మములని పూజించు వాళ్ళు అని ఏ డైనస్టీని అంటారు? మీకు తెలియదు, మీరు చెప్పండి నాన్న. బప్పారక పాద పద్మములని పూజించి వాళ్ళు అని ఏ డైనస్టీని పిలుస్తారు? అంటే తండ్రి పాదాలను పూజించేటువంటి శాలంకాయనులైనటువంటి వాళ్ళు తండ్రి పాదాలను పూజించే వాళ్ళు. ఆ తర్వాత విష్ణుకుండీనుల రాజ్యంలో 2వ మాధవవర్మ అయినటువంటి వారు తండ్రి పాదాలని పూజించడంలో భాగంగా పాదాలని ఆయన వెండి బంగారంతో చేయించి పూజించేటువంటి వాడు. ఓకేనా? అర్థమైందా? అబ్బా ఓకే రైట్. సరే చూద్దాం. హరిహర, బుక్క, మారప్ప, ముద్దప్ప వీళ్ళందరూ ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళంటే కురుబా క్యాస్ట్. కురుబా అనే ఒక కులానికి చెందినటువంటి వాళ్ళు, కురుబా వాళ్ళు. నేను చెప్తాను లేండి, దాని ఆరిజినేషన్ అనేది కల్చర్ పార్ట్ చెప్పేటప్పుడు చెప్తా. డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే చలో. ముద్దప్ప అంటే మళ్ళీ ముద్దపప్ప అని రాసుకోకండి. చలో నెక్స్ట్ చూద్దాం. ఇక ఇదే టైంలో ఏమవుతుంది అని అంటే 1327 1327వ సంవత్సరంలో హరిహర అంటున్నా, ఎవరు నార్త్ ఇండియాలో ఎవరున్నారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు కదా. మహమ్మద్ బిన్ తుగ్లక్ అయినటువంటి వాడు ఈ హోయాసళ కింగ్డమ్ పైన అటాక్ చేస్తాడు. హోయాసళ కింగ్డమ్ పైన అటాక్ అయినటువంటి చేస్తాడు. హోయాసళ కింగ్డమ్ వాజ్ టోటల్లీ ఆక్యుపై చేసేస్తాడు. ఆక్యుపై చేసిన తర్వాత మాలిక్ నబీ అని పిలువబడేటువంటి ఒక ఆఫీసర్ని గవర్నర్గా అపాయింట్ చేస్తాడు. చూడండి, ఓరుగల్లుకి ఎవరిని అపాయింట్ చేశాడు? ఓరుగల్లుకి ఎవరిని అపాయింట్ చేశారు చెప్పండి? మాలిక్ మక్బుల్. ఓరుగల్లుకి మాలిక్ మక్బుల్ని అపాయింట్ చేశాడు. ఇక్కడ హోయాసళ కింగ్డమ్ పైనేమో మాలిక్ నబీ అయినటువంటి వారిని అపాయింట్ చేస్తారు. ఓకేనా? మరి వీళ్ళ రాజ్యం ఏది అని అంటే కంపిలి రాజ్యం. వీళ్ళ యొక్క రాజ్యం ఏదిరా నాన్న? కంపెనీ కాదురా నాయన. ఇవ్వడా మీకు కంపెనీ అన్నది? తలకాయ వలగొడతా. చల్ రైట్. కంపిలి రాజ్యం. వీళ్ళ యొక్క క్యాపిటల్ అయినటువంటిది అనెగొంది. వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏదిరా నాన్న? అనెగొంది అయినటువంటిది వీళ్ళ యొక్క రాజధాని. అంత బాగానే ఉంది, అంత బాగా నడుస్తూ ఉంది. 1327 నుంచి 1335 వరకు మాలిక్ నబీ గవర్నర్గా పరిపాలిస్తూ ఉన్నాడు. బాగా నడుస్తూ ఉంది. కానీ 1335లో ఇన్ 1335 ఆ 1335వ సంవత్సరంలో 4వ వీరబల్లాలుడైనటువంటి వాడు, హోయాసల సక్సెసార్స్ ఉంటారా లేదా? హోయాసల రాజ్యానికి చెందినటువంటి సక్సెసార్స్లో 4వ వీరబల్లాలుడైనటువంటి వాడు మాలిక్ నబీ పైన ఆపోజిట్ రివోల్ట్స్ అయినటువంటి స్టార్ట్ చేస్తాడు. వ్యతిరేక తిరుగుబాట్లు అయినటువంటి ప్రారంభించడం జరుగుతుంది. ఓకేనా?
అర్థమైందా? అట్లా వ్యతిరేక తిరుగుబాట్లైనటువంటి ప్రారంభిస్తాడు. అది ఎవరికి తెలుస్తుంది? మహమ్మద్ బిన్ తుగ్లక్కు తెలుస్తుంది. ఎందుకంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ చూడండి, మెడివల్లో అందరికన్నా పెద్ద ఆర్మీ ఉన్న కింగ్ ఎవరు తెలుసా? నాట్ అలావుద్దీన్ ఖిల్జీ, నాట్ ఫిరోజ్ షా తుగ్లక్, నాట్ అక్బర్, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆల్రెడీ ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. హూ హ్యాడ్ ద లార్జెస్ట్ ఆర్మీ ఇన్ మెడివల్? మధ్యయుగం మొత్తంలోనే అందరికన్నా ఎక్కువ ఆర్మీ ఎవరికంటే మహమ్మద్ బిన్ తుగ్లక్కే ఉండేది. కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ తెలిసిపోతుందా లేదా? అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడు? హరిహర రాయలు, అదే హరిహరని బుక్ అని, వెళ్ళండి నాన్న, మీరు వెళ్ళి 4వ వీరబల్లాలుని యొక్క తిరుగుబాట్లని అణిచివేయడానికి మాలిక్ నబీకి హెల్ప్ చేయండి అని పంపిస్తాడు. ఆల్రెడీ హరిహర బుక్క ఎవరి కంట్రోల్లో ఉన్నారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ కంట్రోల్లో ఉన్నారా లేదా? హరిహర బుక్క వాజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది మహమ్మద్ బిన్ తుగ్లక్. హీ సెంట్ టు సప్రెస్ ద 4th వీరబల్లాల హోయాసల కింగ్, హోయాసల రాజ్యానికి చెందినటువంటి 4వ వీరబల్లాల యొక్క తిరుగుబాటుని అణిచివేయడానికి హరిహర బుక్కలని పంపిస్తాడు. అవునా? అప్పుడు ఏ సంవత్సరం నాన్న? అది 1335వ సంవత్సరం. ఆ సంవత్సరంలో హరిహర బుక్కాలైనటువంటి వారు వీరబల్లాల దగ్గరకు వచ్చారు. వీరబల్లాల దగ్గరకు వచ్చేసి అండ్ మాలిక్ నబీ దగ్గరకు వచ్చేసి చివరికి ఏం చేస్తారు అని అంటే 4th వీరబల్లాల వాజ్ సప్రెస్డ్. 4 వీరబల్లాలని అణిచివేసేస్తారు. అణిచివేసిన తర్వాత ఊరికే ఉంటారా? ఇదే మంచి అవకాశం అనుకున్నారు. దే థాట్ దట్ దిస్ ఇస్ ద గుడ్ ఆపర్చునిటీ టు కాంకర్ ది కింగ్డమ్. రాజ్యమైనటువంటి దాన్ని ఆక్రమించుకుందాం, ఏమవుతుందో చూద్దామని అనుకొని మాలిక్ నబీని కూడా తరిమి కొట్టేస్తారు. హరిహర బుక్క ఎక్స్పెల్డ్ నబీ ఫ్రమ్ ద కింగ్డమ్. రాజ్యం నుంచి నబీని కూడా వెళ్ళగొట్టేసేస్తారు. వెళ్ళగొట్టిన తర్వాత 1336 చూడండి, అప్పుడు నెలల కొద్ది యుద్ధాలు జరుగుతాయా లేవా? అప్పుడు 1336 వచ్చేస్తుంది. 1336 సంవత్సరం వచ్చేసరికి నబీ వెళ్ళిపోయినాడు, అందరు వెళ్ళిపోయినారు, రాజ్యం అంతా ఓకే. అదే సమయంలో తుంగభద్ర నదీ తీరంన వెళ్తా ఉన్నారు ఈ ఇద్దరు. ఎవరు? హరిహర అండ్ బుక్క. వైల్ దే ఆర్ రోమింగ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర రివర్. తుంగభద్ర నదీ తీరంలో వెళ్తూ ఉంటారు. వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అరే రాజ్యం అయితే వచ్చింది, మరి రాజ్యాన్ని ఏం చేద్దాం? అవునా కాదా? వాట్ షుడ్ వి డూ? అప్పటి వరకు వాళ్ళు ఫ్యూడేటరీసే, వాళ్ళు సామంతులుగానే ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు సామంతులే కాకుండా వాళ్ళు ఆర్మీలో పనిచేశారు, అన్ని చోట్ల పనిచేశారు. కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవుతులే. అదే తుంగభద్ర నదీ తీరంలో అలా 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 వెళ్తున్న సమయంలో విద్యారణ్య స్వామి అని పిలువబడేటువంటి ఒక వ్యక్తి, సెంట్, ఒక సన్యాసి అయినటువంటి వాడు కలుస్తాడు. ఎవరు కలుస్తారు? విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి మెట్ విత్ హరిహర అండ్ బుక్కా. హరిహరకి బుక్కాకి విద్యారణ్య స్వామి తుంగభద్ర నదీ తీరంలో కలుస్తారు. అప్పుడు ఆయనతో వెళ్ళి మాట్లాడతారు. హరిహర రాయ, బుక్కరాయ వీళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడతారు. హరిహర బుక్క మాట్లాడితే ఏమంటారంటే, మేమేం చేయాలో అర్థం అవ్వట్లేదు రాజ్యం అని అంటే, వెళ్ళండి నాయన, మీరే రాజ్యాన్ని స్థాపించండి, గో అండ్ ఎస్టాబ్లిష్ ద న్యూ కింగ్డమ్ అని అంటే, ఏం పేరు పెట్టాలి స్వామి అని అంటే, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, విజయోస్తు అని చెప్పేసి అట్లా అనేసరికి, ఓ మై గాడ్, నిజంగా ఇది చాలా బాగుంది అని చెప్పేసి మీరు చెప్పారు కాబట్టి విద్యారణ్య స్వామి యొక్క ఆదేశాల మేరకు, విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది విద్యారణ్య స్వామి, ది విజయనగర ఎంపైర్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1336. దిస్ ఇస్ ద స్టోరీ. దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ విజయనగర ఎంపైర్. నాకు ఇష్టమైనటువంటి టాపిక్స్ ఇవి. విజయనగర ఎంపైర్. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నా, నేను విజయనగరం ఎంపైర్ చెప్పినట్టు అయితే ఎవడు చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. కృష్ణదేవరాయలు అనే టాపిక్ని నేను నాకు తెలిసి ఒక 2 hours మాట్లాడతా. ఐ విల్ డిస్కస్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ కృష్ణదేవరాయ. ఆ క్యారెక్టరు మీరు తెలుసుకున్నారంటే ఎంత బాగుంటుంది అని అంటే, ఆయన క్యారెక్టరు అన్నీ పోగొట్టుకున్నాడు.
ఆయన జీవితం మొత్తం పోగొట్టుకుంటాడు కృష్ణదేవరాయలు. అది నా క్యారెక్టర్లోనే లిటరేచర్ అన్నీ మాట్లాడతాడు, డోంట్ వరీ. చాలా బాగుంటుంది. నాకు మొత్తం హిస్టరీలో నచ్చే టాపిక్లలో విజయనగర అంపైర్ ఒకటి. జస్ట్ ఇది విజయనగర అంపైర్ టైటిల్ పేరు, ఇంత స్టోరీ ఉంది అక్కడ. ఓకే, ది విజయనగర అంపైర్ స్టోరీ విచ్ వాజ్ యాక్చువల్లీ రిటర్న్ ఇన్ విజయనగర సామ్రాజ్యం గురించి ఈ స్టోరీ మొత్తం ఎందులో రాయబడింది అని అంటే ద రాబర్ట్ సివెల్ అని పిలువబడేటువంటి ఒక గ్రేట్ పోయెట్, ఈయన అంపైర్ సివెల్ అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాస్తాడు. దీన్నే మరొక పేరు ఏంటంటే ఫర్గాటెన్ అంపైర్ సివెల్ అనే పేరు పెడతాడు. ద రాబర్ట్ సివెల్ రిటన్ అంపైర్ సివెల్, ఆల్సో నోన్ యాజ్ ద ఫర్గాటెన్ అంపైర్ సివెల్. దీన్నే విస్మృత రాజ్యం లేదా మరిచిపోయినటువంటి రాజ్యం. చరిత్రకారులైనటువంటి వాళ్ళు అందరూ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మొఘల్ అంపైర్ని, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఢిల్లీ సల్తనేట్స్ని ఫోకస్ చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాలను మీరు ఫోకస్ చేస్తున్నారు. మరి వాట్ అబౌట్ ద సౌత్ ఇండియా? కాకతీయులు అయిపోగానే అయిపోయిందా సౌత్ ఇండియా గురించి? లేదు, మరొక రాజ్యం ఉంది, అది ఎవ్వడికి కూడా తెలియదు. ఆ రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం గురించి రాబర్ట్ సివెల్ రిటన్ అంపైర్ సివెల్, దీన్ని విస్మృత రాజ్యం అంటారు. ఆ విస్మృత రాజ్యంలో దీనికి మరొక పేరే ఫర్గాటన్ అంపైర్ సివెల్. ఇది ప్రీవియస్లో గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. ఏది? ఫర్గాటన్ అంపైర్ సివెల్ ఆర్ ద రాబర్ట్ సివెల్ రిటన్ బై అంపైర్ సివెల్ రిటన్ బై ద రాబర్ట్ సివెల్. మీకు నాలెడ్జ్ ఉంటే, హిస్టరీ పైన నాలెడ్జ్ ఉంటే, రాబర్ట్ సివెల్ అనే పేరు నేను ప్రీవియస్గా చాలాసార్లు మాట్లాడినా. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చూద్దాం. రాబర్ట్ సివెల్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అయినటువంటి చెప్పండి చూద్దాం. కమెంట్లలో టైప్ చేసుకోండి, చెప్పండి చూద్దాం. ఏన్షియంట్, ప్రాచీనంలో. ఓకే, రైట్. ఇక విద్యారణ్య స్వామి అయినటువంటి వారు చెప్తారు, వెళ్ళండి రాజ్యాన్ని స్థాపించండి అనగానే లేదు మేము మిమ్మల్ని వదిలేసిపోమని చెప్పేస్తే అప్పుడే విద్యారణ్య స్వామి అయినటువంటి వారు చలో నేను కూడా మీతోనే వస్తా అని చెప్పేసి శృంగేరి మఠానికి తీసుకెళ్తాడు. ఎక్కడికి? శృంగేరి మఠానికి తీసుకెళ్తాడు. ఆ శృంగేరి మఠంలోనే హరిహర అయినటువంటి వారు కోరోనేషన్ అవ్వడం జరుగుతుంది. హరిహరుని యొక్క పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? శృంగేరి మఠంలో హరిహరుని యొక్క పట్టాభిషేకం అయింది. అప్పుడే రాయలు అని పిలువబడేటువంటి టైటిల్ వచ్చింది. దెన్ దే గాట్ రాయలు టైటిల్. అప్పుడే వాళ్ళకి రాయలు అని పిలువబడేటువంటి టైటిల్ వచ్చింది. శృంగేరి మఠంలో ఎవరు కొరనేషన్ చేశారు? ఎవరు పట్టాభిషేకం? ఎవరు పట్టాభిషేకం చేశారు అంటున్నాను. విద్యారణ్య స్వామి పట్టాభిషేకం ఎవరికి చేశాడు? హరిహర రాయలు డన్ కొరనేషన్ బై ద విద్యారణ్య స్వామి హరిహర రాయలకి పట్టాభిషేకమైనటువంటిది శృంగేరి మఠంలో చేసి అప్పుడు వచ్చినటువంటి వంశమే విజయనగర సామ్రాజ్య రాయల వంశం అంటారు దీన్ని. అఫ్కోర్స్ వీళ్ళది సంగమ డైనస్టీ. వీళ్ళ డైనస్టీ ఏంటిది? సంగమ డైనస్టీ. ఓకేనా? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. హూ కెప్ట్ సంగమ యాజ్ దర్ డైనస్టీ నేమ్? వాళ్ళ యొక్క వంశం పేరు సంగమ అని పేరు పెట్టినది ఎవరు? హరిహర రాయల, బుక్కరాయల, కంపనన, మారప్పన, ముద్దప్పన. 5 మంది అన్నదమ్ములు కదా వీళ్ళు. 5 బ్రదర్స్, 5 మంది అన్నదమ్ములు. సంగమన యొక్క కుమారులు 5 మంది. 1 హరిహర, 2 బుక్క, 3 కంపన, 4 మారప్ప, 5వది ముద్దప్ప. 5 మందిలో ఎవరు పెడతారు సంగమ అని పేరు? అది కమెంట్లలో టైప్ చేయండి చూద్దాం. నేను చెప్తే ఎట్లయినా మీరు ఆగాలి, నేను అన్నీ చెప్తా. ఐ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ మైండ్ ఇట్ పాయింట్, డోంట్ వరీ. యా,
ఇప్పుడు వచ్చినది 1336 విజయనగర అంపైర్, విజయనగర సామ్రాజ్యమైనటువంటిది. ఓకే, ఇది 1336 నుంచి 1680 1680 వరకు పరిపాలించడం జరుగుతుంది. ఫస్ట్ డైనస్టీ ది సంగమ డైనస్టీ, సెకండ్ డైనస్టీ సాలువా డైనస్టీ, థర్డ్ డైనస్టీ తూలువా అండ్ ఫోర్త్ డైనస్టీ అరవీడు డైనస్టీ. ఓకేనా, సంగమ వంశమైనటువంటిది 1336 నుంచి 1485, సాలువ డైనస్టీ 1485 నుంచి 1505, తూలువ డైనస్టీ 1505 నుంచి 1570, అరవీడు డైనస్టీ 1570 నుంచి 1680. ఓకేనా, అర్థమైందా? అయిపోయింది. నాకు ఈరోజు బ్యాండ్ బజావ్ భారత్ చేసిర్రు. ఇలా పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేసినాను క్లాసులు. అమ్మో, యూపీఎస్సి క్లాసు, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 1. అమ్మో, రైట్, వినండి. సంగమ, సాళువ, తూళువ, అరవీడు. ఓకేనా, మీకు అడుగుతాడు విచ్ డైనస్టీ వాజ్ లాంగెస్ట్ టైం పీరియడ్ డైనస్టీ. ఏ వంశమైనటువంటిది ఎక్కువ కాలం పరిపాలించింది? సంగమ డైనస్టీ. ఏ డైనస్టీ తక్కువ కాలం పరిపాలించింది? సాళువ డైనస్టీ. సాళువ డైనస్టీ 20 సంవత్సరాలే పరిపాలిస్తుంది. ఫస్ట్ సంగమ, తర్వాత సాళువ, తర్వాత తూళువ, తర్వాత అరవీడు. ఇక ఈ సంగమ డైనస్టీ ప్యూర్ శైవ రిలీజియన్ ఫాలోవర్స్, వీళ్ళు శైవ మతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు. ద రిమైనింగ్ ఆల్ డైనస్టీస్ ఫర్ ద ఫాలోవర్స్ ఆఫ్ వైష్ణవం. తర్వాత చూడండి, ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నేను వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవి అని అంటే రిలీజియస్ కాన్సెప్ట్స్, మతపరమైనవి బాగా చూసుకోండి. లిటరేచర్, సాహిత్యపరమైన కాన్సెప్ట్స్ బాగా చూసుకోండి. ఎకానమిక్ కండిషన్స్ అయినటువంటి బాగా చూసుకోండి. సోషల్ కండిషన్స్, సామాజిక పరిస్థితులు బాగా చూసుకోండి. అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వీటిని దాటి నాకు తెలిసి క్వశ్చన్ పోయే అవకాశం చాలా తక్కువ. నేను వీటిని చాలా ఎక్స్టెన్సివ్గా మాట్లాడతాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, చాలా ఎక్స్టెన్సివ్గా మాట్లాడతాను. మీరైతే కూల్గా ఉండండి. ఓకే, చలో. ఇప్పుడు మనకి 1336 1336వ సంవత్సరంలో హరిహర రాయలు అయినటువంటి వారు పట్టాభిషేకం అవుతారు. హీ రూల్డ్ ఫ్రమ్ 1336 టు 1356. 1336 నుంచి 1356 వరకు పరిపాలించిన వాడు హరిహర రాయలు. హీ రూల్డ్ విత్ ద క్యాపిటల్. ఈయన అనేగొంది అయినటువంటి దాన్ని క్యాపిటల్గా చేసుకొని పరిపాలిస్తారు. ఓకేనా, అనేగొందిని క్యాపిటల్గా చేసుకొని పరిపాలిస్తారు నాన్న. చూడండి, వీళ్ళ యొక్క ఫస్ట్ క్యాపిటల్ ఏది అని అంటే అనేగొంది. ఫస్ట్ క్యాపిటల్ అనేగొంది. సెకండ్ క్యాపిటల్ హంపి. సెకండ్ క్యాపిటల్ ఏది? హంపి. ఓకేనా, ఇక హంపి తర్వాత పెనుగొండ. పెనుగొండ అయినటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యాపిటల్ అవుతుంది. చాలా క్యాపిటల్స్ వస్తాయి తర్వాత. పెనుగొండ, వెల్లూరు, వేలూరు, వేలూరు. ఓకే, అట్లా క్యాపిటల్స్ వస్తాయి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్యాపిటల్ అనేగొంది, సెకండ్ క్యాపిటల్ హంపి, థర్డ్ క్యాపిటల్ అయినటువంటిది పెనుగొండ. చూడండి, హంపి ఆల్సో నోన్ as ఓకే, ఎస్, విజయనగర. హంపీకి మరొక పేరే విజయనగరం. ఓకేనా, మరి హంపి ఫస్ట్ అనేగొంది క్యాపిటల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 1336 నుంచి 1343 వరకు అనేగొంది క్యాపిటల్ ఉంటుంది. అనేగొంది తర్వాత హంపి 1343 నుంచి 1565 వరకు హంపి క్యాపిటల్ ఉంటుంది. హంపి తర్వాత 1565 నుంచి 1680 వరకు పెనుగొండకి షిఫ్ట్ అయిపోతారు. అంటే ఇది ప్యూర్ ఆంధ్రాకి వెళ్ళిపోతారు. అనేగొంది హంపి కర్ణాటక, పెనుగొండ
ఆంధ్ర. పెనుగొండ ఏ ప్రాంతం? ఆంధ్ర. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ విజయనగర అంపైర్, విజయనగర సామ్రాజ్యం. ఇంట్రడక్షన్ క్లాస్. హోప్ యు ఆర్ ఎంజాయ్డ్ ద క్లాస్. ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇంకోసారి కూడా చెప్తా ఉన్నాను, యూ క్యాన్ కంపేర్ అవర్ క్లాసెస్ విత్ ఎనీ ఫ్యాకల్టీస్ హూ ఆర్ ఇన్ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా ఏ ఫ్యాకల్టీతోనైనా సరే కంపేర్ చేసుకోండి. ఇఫ్ యూ ఫీల్ దట్ ఆర్ క్లాస్ ఇస్ బెటర్ దాన్ దెమ్, వాళ్ళకన్నా కొంచెం బాగుంది అనుకున్నా సరే మన క్లాసెస్ అయినటువంటి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకోటి, నా పేరు దత్తు మేత్రే, గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి దత్తు మేత్రే సార్ బాగా చెప్తారా లేదా అనేది. ఓకే. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, నో ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి. నా పర్సనల్ ప్రాబ్లమ్స్తో మీకు సంబంధం లేదు. నేను మీకు సబ్జెక్ట్ ఇస్తున్నానా లేదా అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐఎమ్ చీటింగ్ వైల్ గివింగ్ సబ్జెక్ట్ దెన్ యూ కెన్ స్కోల్డ్ మీ. ఎస్ ఆర్ నో? అంతే కదా. నేను మీకు సబ్జెక్ట్ ఇచ్చే దాంట్లో ఏమైనా చీటింగ్ చేస్తే నన్ను తిట్టుకోండి. అంతేగాని సార్ లేట్ చేస్తున్నాడు, సిలబస్ లేట్ అవుతుంది అని అంటే ఎక్స్టెన్సివ్ అయితే ఇవ్వడం కుదరదు. మళ్ళీ నేను ఎక్స్టెన్సివ్గా చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. పక్కా మంచి సబ్జెక్ట్ అయితే ఇస్తాను, దాంట్లో అయితే తిరుగులేదు. ఓకేనా? మీరు ఎట్లాగో రికార్డెడ్ క్లాసెస్ వింటారు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో వినేసేయండి. ఎట్లాగో మీకు డేట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకేనా? ఏపీ వాళ్ళకి డేట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి జస్ట్ కూల్గా ఉండండి. ఆల్రెడీ కాకతీయాస్ అయిపోయింది, రెడ్డి రాజులు, పద్మనాయకాస్, ముసునో నాయకాస్ ఇవి కూడా అయిపోయినాయి, ఎడిటింగ్లో ఉన్నాయి. విజయనగరం కూడా ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఈరోజు తీసుకున్నాను, మిగిలినటువంటి అక్కడ అప్లోడ్ చేసేస్తారు. ఆ క్లాసెస్ అనేవి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఆల్రెడీ మోడర్న్ హిస్టరీలో ఒక నేషనల్ మూమెంట్ మాత్రమే మిగిలింది. నేషనల్ మూమెంట్ మాత్రమే మిగిలింది. నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అంటే రిలేటెడ్ టు హెల్త్, దాన్ని పక్కకు పెడితే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ మై పర్సనల్స్. దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్. ఎందుకనంటే నా పర్సనల్ ఇష్యూస్ వల్ల మిమ్మల్ని సఫర్ చేస్తున్నట్టున్నాను. అదే నాకు అనిపించింది. లేట్ అవుతా ఉంది క్లాసెస్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. బట్ ఆల్రెడీ ఉన్నాయైతే చదువుకోండి. ఆల్మోస్ట్ ఐ హ్యావ్ అప్లోడెడ్ 120 అవర్స్ ఆఫ్ ది క్లాస్. 120 గంటల క్లాస్ ఉంది. మీకు 1 or 2 డేస్లో రెడ్డి రాజులు అయిపోతుంది, పద్మనాయకులు అయిపోతుంది, కాకతీయాస్ అయిపోయింది. విజయనగరం ఈరోజు ఇంట్రొడక్షన్ క్లాసు, మిగిలిన వీడియోస్ అప్లోడ్ చేస్తారు. మోడర్న్ హిస్టరీ నుంచి ఒక 2 డేస్ తర్వాత నేను క్లాసెస్ అనేవి తీసుకుంటాను. డోంట్ వరీ. ఓకేనా? తీసుకోవాలనుకున్న వాళ్ళు బైలింగ్వల్లో ఉంటాయి క్లాసెస్. ఒకటి తెలుగు మీడియం, 2 ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో క్లాసెస్ అనేటువంటివి తీసుకుంటాను. నా యాప్లోనన్నా తీసుకోండి, లేకపోతే ఇక్కడ రోహిత్స్ అనాలిసిస్ యాప్లోనన్నా తీసుకోండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఏపీ హిస్టరీలో, ఆంధ్రుల చరిత్ర కానీ, ఇండియన్ హిస్టరీలో కానీ ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను అడగండి. నేను మీకు ఖచ్చితంగా తీరుస్తాను, తిరిగే లేదు. బట్ నేను చెప్పే ఇంకో సజెషన్ ఏంటంటే, వైల్ ఐఎమ్ టీచింగ్ యూ మేక్ యువర్ ఓన్ నోట్స్. మీరు ఓన్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. దట్ గివ్స్ యూ రియల్లీ గుడ్ ఇంపాక్ట్. అది మీకు మంచి ఇంపాక్ట్ అనేది ఇస్తుంది.